హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. చిన్న విషయం చెప్పడానికి వచ్చానండి, ఏమీ కాదండి. చూడండి, మన ఇల్లులు మనం ఏదైనా ఊరు వెళ్ళాము అనుకోండి, మనం ఊరు వెళ్తే ఇప్పుడు జరుగుతున్న విషయాలండి మనం వెళ్తే ఇరుగు పొరుగుకి ఎలాగా చెప్తాం కదండి, ఊరు వెళ్తున్నాము అని చెప్తాం. ఎవరైనా చెప్తాం ఊరు వెళ్తున్నాము అని చెప్తాం. అయితే ఇప్పుడు ఎలా తయారయ్యి ఉన్నారంటే, ఊరు వెళ్ళిపోయిన లాక్ వేసుకొని వెళ్ళిపోతున్నామా, తెల్లవారి 9 గంటలకి 10 గంటలకి ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు తయారైపోతున్నారండి. తయారైపోయి అలాగ రోడ్ల మీద లైన్లో తిరుగుతూ అక్కడ ఒక ఆడదాయి వాకలు తొడ్డము, ఏదో గిన్నెలు దాము, ఏదో ఒకటి చేస్తుంటారు, బట్టలు ఆరేయడం, బయట ఏదో ఒకటి చేస్తారా. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారంటే, వీళ్ళు లేరేటమ్మా, తాళం వేస్తున్నారు, మీరు ఒక్కలే ఇక్కడ పని చేసుకుంటున్నారు, వాళ్ళు ఉంటే మీకు తోడని గుట్టు తీస్తున్నారు. వాళ్ళు లేరు అంటే ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని అంటే, ఊరిళ్ళు ఉన్నారు, పలానా రోజు వస్తారు, పలానా 4 రోజులు 5 రోజులు పడుతుంది అనేటప్పటికి ఆ నైటే అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు అలా తీస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఎవరు అడిగినా పక్కోళ్ళ గురించి మీరు చెప్పొద్దు, మీ గురించి పక్కోళ్ళు చెప్పొద్దు. ఉన్నారండి, వీళ్ళు ఇక్కడికి వెళ్ళారు, పెరుగుకి వెళ్ళారు, పాలకి వెళ్ళారు, 5 నిమిషాలు వస్తారని చెప్పండి. ఇప్పుడేమి దొంగోలు కొత్త ప్లాన్తో వస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. పక్కోళ్ళు కడుగుతారు, ఎదురింటి వాళ్ళు కడుగుతారు, ప్రతి లాకేషన్ ప్లాన్ చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకొని మీ పక్కోళ్ళకి చెప్పండి, ఎదురోళ్ళకి చెప్పకండి. మేము ఎవరైనా వచ్చి అడిగితే మేము లేవని మీరు చెప్పకండి, ఉన్నారు ఇక్కడికి అక్కడికి వెళ్ళారని చెప్పండి, 5 నిమిషాలు వస్తారని చెప్పండి. వాళ్ళకి కూడా వాళ్ళ ఊరికి వెళ్తే మీరు కూడా అలాగే చెయ్యండి. అర్థమైందండి మీకు? లేకపోతే లేరు, వారం రోజులు లేరు, రారు, పలానా రోజు వస్తారంటే ఆ నైట్కే దూరిపోయి ఇంట్లో దొంగలు మొత్తం కొట్టేస్తున్నారు. అందుకు దయచేసి ఇప్పుడు కొత్తగా దొంగతనాలు కొత్తగా నేర్చుకుంటున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనండి, బాయ్. ఇంక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.